దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 10. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియా సంఘము 6వ కాలమును సూచించుచున్నది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. సువార్తను లోకమంతటికీ తీసుకుని వెళ్ళిన సేవా పరిచర్యను ఈ కాలంలో చూడగలము. 1000 సంవత్సరముల వరకు ఇతరుల కొరకై ఏ భారము లేకుండెను. నశించు ఆత్మల కొరకై చింతయే లేకుండెను. వెస్లీ బహిరంగముగా వీధుల్లో స్వార్థను ప్రకటించినందున అతడు హింసించబడెను. ఇక్కడ ప్రభువు ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునై ఉన్నవాడుగా బయలుపరుచుకొనెను. ఒక చిత్రకారుడు యేసుక్రీస్తు సిలువ వేయబడిన చిత్రమును చిత్రించి దాని క్రింద ఈ మాటలు రాసెను: నీ కొరకై ఇదంతయు చేస్తిని, నా కొరకై నీవు ఏమి చేస్తివి? కొన్ని సంవత్సరముల పిమ్మట ఒక యవనస్తుడైన అధిపతి ఈ చిత్రమును చూచి తన్మయుడై దాని ఎదుట నిలిచెను. రక్షకుడైన యేసు ప్రభు యొక్క శ్రమను, వేదనను తలపోయిచు అక్కడ రాసిన మాటలను చదివెను. వెంటనే అతడు మారు మనసు పొంది తన ధనమంతయు క్రీస్తు ప్రభునకు సమర్పించి నూతన వ్యక్తిగా మారెను. ఇతరులకు రక్షణను గూర్చిన స్వార్థను చెప్పుటకై మొరేవియన్ మిషన్ను ఆయనే స్థాపించను. మనము ధైర్యంతో సాక్ష్యం ఇచ్చినప్పుడు మన ఎదుట తలుపు తీయబడినదిగా నుండును. ఏ మనుష్యుడును దానిని మూయజాలడు. అయితే ఆ తెరవబడిన ద్వారమును కనుగొనుటకు మనము దేవుని చిత్తమును కనుగొనవలెను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనములో వీరికి 4 అంతల వాగ్దానం ఇవ్వబడెను. దేవుని ఇంటిలో ఒక స్తంభముగా చేయబడుట, దేవుని పట్టణపు పేరును ధరించి ఉండుట, దేవుని పేరు రాయబడుట, క్రొత్త పేరు రాయబడుట. ప్రైజ్ ద లార్డ్.